బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వస్తున్నా. అదేంటంటే ఆ టాపిక్ నేమ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. అసలు మనం టైం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మనకి టైం 24 అవర్సే కదా ఉండేది. కొంతమంది డౌట్స్ ఉండొచ్చు, ఈ 24 అవర్స్ ఎందుకు త్వరగా అయిపోతుంది, ఎందుకు స్లోగా అవ్వట్లేదు, ఫాస్ట్గా అయిపోతుందని చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. బేసిక్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే టైం లేదని కంప్లైంట్ చేయడం మనకు బాగా అలవాటు అయిపోతుంటుంది. కానీ ఏంటంటే ఇన్ కేస్ ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే మనం టైం మేనేజ్ చేసుకోకపోతే టైం మనం హ్యాండిల్ చేస్తుంది. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తున్నారు టైం ఈజ్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు. టైం ఈజ్ గోల్డ్ అందరూ చెప్తూ ఉంటారంటే, కానీ మనం ఏం చేస్తూ ఉంటారంటే గోల్డ్ పెట్టుకుని రీల్స్ చూస్తూ ఉండిపోతాం. ఎస్పెషల్లీ సమ్ పీపుల్ విల్ డూ ద సేమ్ థింగ్. మనకి 24 అవర్స్ అందరికీ సేమ్ ఉంటుంది, బట్ దాన్ని యూజ్ చేయడంలోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వెన్ కమింగ్ టు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, విరాట్ కోహ్లీ, పవన్ కళ్యాణ్, వీళ్ళకి 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక షెడ్యూల్ ఉంటుంది వీళ్ళకి. సో ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలండి. ప్రాబ్లం ఏంటంటే టైంని వాళ్ళు వాల్యూ చేయడం వల్ల నేర్చుకోలేదు. ఫోన్లో 2 అవర్స్ స్క్రోల్ చేస్తే 10 మినిట్స్ బుక్ చదువుతామని కష్టం అనిపిస్తుంది. సపోజ్ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జస్ట్ ఒక 10 మినిట్స్ ఫోన్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తారు. ఆ 10 మినిట్స్ కాస్త 1 అవర్ 2 అవర్స్ అలా అవుతుంది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే చాలా టైం కిల్లింగ్ ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి కామన్ టైం వేస్టింగ్ హ్యాబిట్స్. అవి ఏంటంటే అవి త్రీ ఉంటాయి. అవి చూద్దాం రండి. అన్లిమిటెడ్ రీల్స్. ఒక రీల్ చూస్తామని స్టార్ట్ చేస్తాం, 50 రీల్స్ చూస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. దాని తర్వాత ఫ్రెండ్స్ కొన్ని రీల్స్ పంపిస్తూ ఉంటాం, మనం రీల్స్ షేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో మనకు తెలియకుండానే టైం 2 అవర్స్ గడిచిపోతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓవర్ థింకింగ్ అంటే పనికిరాని విషయాల గురించి ఓవర్ థింక్ చేయడము. అలా చేయడం వల్ల సగం డే అయిపోతుంది, లేదా ఫుల్ డే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నో ప్లానింగ్. ఏం చేస్తామని అడిగే ప్రతి ఒక్కడికి ఒక డోంట్ నో, అంటే నో ప్లానింగ్ ఏమి ఉండదు, ఏది పడితే చేస్తూ ఉంటారు. ఒక ప్రాపర్ పర్టికులర్ ప్లానింగ్ అని ఉంటే మనం ఒక సక్సెస్ అనేది సాధిస్తాము. ఈ హ్యాబిట్స్ని మనం బ్రేక్ చేయాలి. అసలు ఈ హ్యాబిట్స్ నేను ఫస్ట్ ఈ 3 హ్యాబిట్స్ని ఎలాగ మనము అవాయిడ్ చేయాలనేది చెప్తాను సింపుల్గా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా మూవీస్ చూడడం వల్ల, అలా సిరీస్ చూడడం వల్ల టైం వేస్ట్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిందంటే చాలామంది బీటెక్ స్టూడెంట్స్ అయినా, లేదా అప్పుడే బీటెక్ అయిపోయి ఫ్రెషర్ అయినా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే కోర్స్ మీద, మూవీస్ వాటి మీద చూపించిన ఇంట్రెస్ట్, కోర్సెస్ నేర్చుకునే విధంగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇన్ కేస్ వాళ్ళు ఆ మూవీస్ మీద చూపించిన ఇంట్రెస్ట్ కోర్సెస్ మీద చూపిస్తే వాళ్ళు బాగా మంచిగా ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తారు. కానీ అదంతా వాళ్ళు ఏం ఫాలో అవ్వరు. ఇప్పుడు ఏంటంటే టైంని ఒకవేళ ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయలేదనుకో, ఆ టైం అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే చాలా టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సక్సెస్ కావాలంటే ఏం లేదు, మెయిన్ మోటో డెడికేషన్ ప్లస్ టైం మేనేజ్మెంట్. జీనియస్ కాకపోయినా పర్లేదు సక్సెస్, బట్ డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ సక్సెస్. సో గైస్, ఇంకా ఫైనల్ కన్క్లూజన్లో ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని 2021లో థాట్ ఉండేది, కానీ తర్వాత చేద్దాం. సో చాలా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇప్పటికైనా నాకు వచ్చిన నష్టం ఏం లేదనుకో, బట్ ఐ లాస్ట్ సంథింగ్, దట్స్ ఐ నో. బట్ ఏంటంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు టైం ఉంటే ఏమి చేయాలనుకుంటే అది చేయండి. లైఫ్లో ఏమి సాధించాలనుకుంటే అది సాధిస్తారు. బట్ టైం వేస్ట్ చేసుకుంటుంటే మాత్రం మీరు ఏమీ సాధించలేరు. టైం వేస్ట్ చేసుకుంటూ అలా చూస్తూ మూవీస్ అలా టైం స్పెండ్ చేస్తుంటే ఏమీ చేయలేరు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం పాస్ కాదు బ్రో, టైమ్ ఈజ్ ఎ పవర్. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. జై హింద్.